అందరికీ నమస్తే అండి. దాదాపుగా 8 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎటూ తేలకుండా ఉన్న కేసు సుగాలి కేసు. ఈ కేసుని నిన్న చంద్రబాబు గారి ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాసి హోంశాఖను అలర్ట్ చేసి వెంటనే సిబిఐ విచారణ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఖచ్చితంగా గుడ్ న్యూసే. దీన్ని చంద్రబాబు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కూటమి అభిమానులు ఓ గొప్ప సాధించేశాం అని చెప్పుకోవచ్చు. ఓ గొప్ప సూపరు, అసలు మా ప్రభుత్వం అది ఇదని చెప్పేసుకోవచ్చు. కానీ బహుశా ఒక 8 ఏళ్ళ అంటే ఒక పాపాన్ని కడుక్కోవడానికి 8 ఏళ్ళు పట్టింది. ఈవెన్ ఇప్పటికీ కూడా కడుగుతారా లేదా కంటి తుడుపు చర్యగా చేతులు దులిపేసుకుంటారా? ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ కేసుని సిబిఐకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ కేసుని సిబిఐకి ఇచ్చారు. కానీ సిబిఐ టేకప్ చేయలే. మాకు వేరే కేసులు చాలా బిజీగా ఉన్నాము, కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఈ కేసు మేము చేయలేమని చేతులు ఎత్తేశారు. మళ్ళీ వైసీపీ ప్రెజర్ పెట్టల. కానీ ఆ కుటుంబానికి కొంత సహకారం చేశారు, డబ్బులు ఇచ్చారు, ఆదుకున్నారు కొంతమేరకు. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మధ్య సుగాలి ప్రీతి గారి తల్లి ఎక్కువగా మీడియాకు ఎక్కుతూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ గారు ఇరుకుని పడుతుండటంతో ఆ కేసుని సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంచిదే. కానీ నిజమైన దోషులను పట్టుకుంటారా లేదా కంటి తుడుపు చర్యగా గతంలో వైసీపీ ఎలాగైతే డ్రామా చేశారో, షో చేశారో వీళ్ళు కూడా అలాగే డ్రామా అండ్ షో చేస్తారా అనే అనుమానాలు స్టిల్ ఇప్పటికీ నాలాంటి వాళ్ళలో ఉన్నాయి. మేబీ టీడీపీ అభిమానుల్లో ఉండకపోవచ్చు, వైసీపీ అభిమానుల్లో ఉండకపోవచ్చు, జనసేన అభిమానుల్లో ఉండకపోవచ్చు, కానీ నాలాంటి వాళ్ళల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో ముగ్గురు దోషులే, ఈ కేసులో ముగ్గురు పాపాత్ములే, ఈ కేసులో ముగ్గురు వాటాదారులే. ఈ పాపంలో ఎవరు కూడా సరిగ్గా యాక్షన్ తీసుకోవట్లే. అసలు మొదటి దోషి చంద్రబాబు నాయుడు గారు, రెండోది పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2017 ఆగస్టులో ఆ ఘటన జరిగింది. కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో జరిగింది. సో దాని మీద అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు అండ్ అత్యాచారం నేరాలు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరిని? పాఠశాల యాజమాన్య ప్రతినిధులైన జనార్దన్ రెడ్డి, కె హర్షవర్ధన్ రెడ్డి, కె దివాకర్ రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్లస్ వీళ్ళ మీద ఐపీసీ 302/201 రెడ్ విత్ 34 SC/ST అట్రాసిటీ నిరోధక చట్టంలో ఈ కేసులు ప్లస్ ఫోక్సో చట్టంలో సెక్షన్ 10 కింద స్ట్రాంగ్ కేసులు పెట్టారు. పెట్టి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే వాళ్ళ మీద వేసిన ఛార్జ్ షీట్లో కేసులు మార్చేశారు, సెక్షన్లు మార్చేశారు, ఈ ప్రధాన నిందితులను తప్పించేశారు. చూసారా? ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేసి పెద్ద కేసులు పెట్టారు. ఛార్జ్ షీట్లో మాత్రం వీళ్ళని తప్పించేశారు, సెక్షన్ల పరిధిని తగ్గించారు, సీరియస్నెస్ తగ్గించారు. దాంతో ఏదో లోపాయికారిగా జరిగింది అనే అనుమానం రావడంతో అప్పటి నుంచి సుగాలి తల్లిదండ్రులు రోడ్డు ఎక్కడం మొదలుపెట్టారు. అప్పటికి పుణ్యకాలం కాస్త పూర్తయింది. అప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు పట్టించుకోలేదు. దాంతో 2020-2021 ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ఈ కేసు మీద ఫైట్ చేశారు, రోడ్డు ఎక్కారు, ఆందోళన చేశారు, టార్గెట్ చేశారు ప్రభుత్వాన్ని. దాంతో అప్పుడు జగన్ ప్రభుత్వం దిగొచ్చి పవన్ కళ్యాణ్ గారి పోరాటంతోనే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగొచ్చి ఆ కేసుని సిబిఐకి ఇచ్చి వాళ్ళను కొంత ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ సిబిఐ టేకప్ చేయలేదు. అదంతా అయిపోయింది. ఆ 4 ఏళ్ళు అలా గడిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ కేసుని సిబిఐకి ఇచ్చే ప్రయత్నం ఈ 15 నెలల్లో చేయాల. ఆ కేసు గురించి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు. చివరికి తల్లి ఈ మధ్య రోడ్డు ఎక్కడం. ఎందుకంటే వాళ్ళతో గిరిజన కుటుంబం అండి, ఆదుకోవాలి. అసలు ఏం జరిగిందో ప్రపంచానికి తెలియాలి కదా. ఎందుకు తప్పించారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎందుకు నిందితులుగా పేర్కొన్న వాళ్ళని తప్పించారు? ఎందుకు సెక్షన్లు మార్చారు? తెలియాలి కదా బయట ప్రపంచానికి. దానిలో ఎవరు దోషులో తేలాలి కదా. ఆయేషా మేరా హత్య కేసు దాదాపుగా 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ నిజాలేంటో తెలియదు, కాలగర్భంలో కలిసిపోయింది. వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పటికీ దాదాపుగా 6 ఏళ్ళు అవుతుంది. నిందితులు ఎవరో తెలియదు, కాలగర్భంలో కలిసిపోయింది. ఇది కూడా అంతేనా? సో అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవరేంటనేది అందరికీ బహిరంగంగా తెలుసు, కానీ చట్టపరంగా ప్రధానమైన వాళ్ళు దొరకలేదులే, అది వేరు. సో ఇది మరి పూర్తి కళ్ళు కప్పేస్తానంటే ఎలా? వ్యవస్థలు ఏమవ్వాలి? సో అందుకే ఈ కేసులో న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను ఇదంతా చెప్పాను కదా.
నా ఒపీనియన్ ఏంటంటే ఏదో ఒత్తిడి భరించలేక ఆమె చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక కంటి తుడుపు చర్యగా సిబిఐ విచారణకి ఇచ్చారే కానీ నిజంగా ప్రభుత్వంలో ఆ డెడికేషన్ లేదు. ఉంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రయ్య గారి కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఎందుకంటే చంద్రయ్య టీడీపీ కార్యకర్త కాబట్టి, ప్రత్యర్థుల చేత హతమయ్యాడు కాబట్టి. అక్కడ రేపల్లి నియోజకవర్గంలో ఒక బాలుడు, వెంకటేశ్వర్లు అనే బాలుడి మీద యాసిడ్ పోసేస్తే ఆ కేసును రీఓపెన్ చేశారు. అండ్ ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేసిన కేసును రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అవన్నీ వాళ్ళు అడిగితేనే చేశారా? కాదుగా, వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం చేశారుగా. మరి ఇక్కడ మాత్రం సుగాలి కేసుకు వచ్చేసరికి ఆ తల్లి వచ్చి అడగాల, అడిగితే చేస్తారా? అది అందుకే ప్రభుత్వంలో స్వార్థం ఉంది, అంకిత భావం లేదు. సో అందుకే కంటి తుడుపు చర్యగానే సిబిఐకి ఇచ్చారేమని నా వ్యక్తిగత ఒపీనియన్. మేబీ నా ఒపీనియన్తో టీడీపీ జనసేన వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు, నాతో విభేదించవచ్చు, నన్ను ట్రోల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నేను మాట్లాడాల్సింది నిష్కల్మషంగా, నిర్మోహమాటంగా మాట్లాడతా. చూద్దాం, కాలం సమాధానం చెప్పుద్ది నేను కరెక్టో ప్రభుత్వం చేసేది కరెక్టా అని. థ్యాంక్ యూ.